ఈ యొక్క కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనము కొన్ని విషయాలు ధ్యానము చేయబోతా ఉన్నామండి. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఈ 4 అధ్యాయముల నుండి ఒక 4 విషయాలు మనము ధ్యానం చేద్దాం. సరే, మనము ఈ యొక్క అధ్యాయాన్ని ధ్యానం చేస్తా ఉన్నప్పుడు, పుస్తకాన్ని ధ్యానం చేస్తా ఉన్నప్పుడు పౌలు గారి యొక్క జీవిత ఉద్దేశం ఏమిటో చాలా స్పష్టంగా తెలియజేశాడు. వారిని బలపరుస్తూ, వారిని ప్రోత్సహిస్తూ, వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ఆయన ఏమనంటే చివరిగా ఫైనల్ గా నా ఉద్దేశం ఏమిటో మీకు తెలియజేస్తున్నాను. నా జీవిత ఉద్దేశం ఏమిటంటే నా జీవిత ఉద్దేశం క్రీస్తే, ఇంక నాకు అంతకు మించి ఏమీ కూడా లేదు అని ఆయన తెలియజేస్తూ 4 అధ్యాయాల్లో ఒక 4 విషయాలు చెప్పారు. 4 అధ్యాయాల్లో తన యొక్క జీవిత ఉద్దేశము క్రీస్తే అని చాలా స్పష్టంగా 4 అధ్యాయాల్లో మనము చూడగలుగుతాం. రండి, మొదటిది మనము ఆలోచన చేద్దాం. మొదటి అధ్యాయము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనాన్ని మనము చదివినట్లయితే ఎంత చక్కని మాట. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నాడు. అంటే ఇక్కడ మొట్టమొదటి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు క్రైస్ట్ ఈజ్ మై పర్పస్, క్రీస్తే నా ఉద్దేశం. ఏమిటి ఆ ఉద్దేశం, ఏమిటి నా సంకల్పము అని మనం ఆలోచన చేస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇది నా ఉద్దేశం. క్రైస్ట్ ఈజ్ మై పర్పస్, క్రీస్తే నా ఉద్దేశం. నేను ఎందుకు బ్రతుకుతున్నానంటే, నా ఉద్దేశం ఏంటంటే క్రీస్తు కొరకే నేను బ్రతుకుతున్నాను. నేను క్రీస్తు కొరకే నేను బ్రతుకుతున్నాను. అలాగే నేను చనిపోయినా క్రీస్తు కొరకే కదండి. మనము పైన 19వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలి. అది కాబట్టి క్రీస్తే నా ఉద్దేశం. ఈరోజు నా పరిచర్య ఉద్దేశం ఏమిటంటే క్రీస్తే నా పరిచర్య ఉద్దేశం అని అపోస్తలుడైన పౌలు గారు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు సంఘము కొరకు. ఈరోజు మరి మన ఉద్దేశాలు ఏంటి? మరి క్రీస్తే నా ఉద్దేశము అని మనం బ్రతుకుతున్నామా? అలా బ్రతికినాడు కాబట్టి ఆయన చనిపోవడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. ఆయన మరణం గురించి మాట్లాడుతూ అది నాకు లాభం అంటున్నాడు. అది ఎవరికి లాభము? అది అందరికీ లాభము కాదండి. మరణం అందరికీ లాభము కాదు. మరి ఎవరికి లాభము మరణం అంటే? క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వారికే లాభం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మన యొక్క స్వార్థము కొరకు జీవించే వారికి చావు లాభకరము కాదు, కానీ అది వారికి శత్రువుగా మారిపోతుంది. చావు ఎవరికి లాభం అంటే, ఇదిగో క్రీస్తు కొరకు ఎవరైతే బ్రతుకుతారో, ఎవరైతే నా ఉద్దేశము క్రీస్తే, ఆయన ఉద్దేశముల ప్రకారముగా నేను ఈ భూమి మీద జీవించాలి అని అనుకున్న వారికి మాత్రమే మరణం ఏంటి చెప్పని వారికి లాభము. ఆయనకి తెలుసు. ఆయన చనిపోయి తిరిగి లేచారు. మరణం యేసుక్రీస్తు వారికి కూడా లాభమే. ఎందుకు లాభమైంది అని అంటే, ఆయన ఏ మహిమనైతే విడిచిపెట్టి లోకానికి వచ్చాడో, ఏ సింహాసనమునైతే విడిచిపెట్టి లోకానికి వచ్చాడో, తిరిగి వాటిని అధిష్ఠించడానికి ఏది తోడ్పడిందయ్యా అంటే మరణం. అంతే కదండి. ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చారు. మరలా తిరిగి తన యొక్క మహిమలోనికి వెళ్ళాలంటే మార్గం ఏంటి? మరణమే. మరణం తప్పితే ఆయన ఆ మహిమలోనికి వెళ్ళే మార్గమే లేదు. మీరు అనొచ్చు, దేవుడు కదండి వెళ్ళిపోతాడు. కానీ ఆయన వచ్చిన పర్పస్ మనం మర్చిపోకూడదు. ఆయన ఏ పర్పస్ మీద వచ్చాడు, ఎలా వచ్చాడంటే శరీరధారిగా వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడండి? శరీరధారిగా వచ్చాడు. ఇప్పుడు శరీరంతో వచ్చిన వాడు తిరిగి మరలా మహిమలోనికి ప్రవేశించాలి అంటే ఈ శరీరం ఎక్కడికి వెళ్ళిపోవాలి? మట్టిలోనికి వెళ్ళిపోవాలి. అంతే కదా.
కాబట్టి ఈరోజు పౌలు గారు అంటున్నారు, నా పరిచర్య ఉద్దేశం క్రీస్తే, కాబట్టి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. ఈరోజు మనము కూడా క్రీస్తే మన జీవిత సంకల్పమై ఉండాలి, క్రీస్తే మన యొక్క ఉద్దేశమై ఉండాలి. ఇది మనకు అర్థం కావాలి. పౌలు గారికి అర్థమైంది కాబట్టి ఆ సంఘాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రోత్సహిస్తా ఉన్నాడు. అయ్యా, నాకు కలిగినటువంటి ఈ శ్రమలను బట్టి, ఈ బంధకాలను బట్టి మీరు నిరుత్సాహపడద్దు, మీరు కృంగిపోవద్దు. ఇవేవో నన్ను ఏదో చేసేస్తాయని మీరు అనుకుంటున్నారేమో. కాదు కాదు, ఇవేమి నన్ను ఏమీ చేయలేవునండి. కాబట్టి ఆయన ఎంత చక్కని మాట అండి, నా మట్టుకైతే బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభము అని అంటున్నారు. ఈరోజు మనకు లాభకరమైన చావు ఆయన రాత్రి సమీపంగా ఉంది అని మనము దేవుని యొక్క లేఖనముల ద్వారా చదువుతూ, సేవకుల బోధన ద్వారా వింటున్నటువంటి మనము ఆ యొక్క మరణాన్ని ఎదుర్కోవడానికి, ఎస్ నేను ఈరోజు చనిపోయినా నాకు ఆ మరణము నాకు లాభమే అని మనము ధైర్యంగా చెప్పగలుగుతున్నామా? పౌలు గారు చెప్పగలుగుతున్నాడు. కాబట్టి అంటున్నాడు, నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలి. ఈరోజు క్రీస్తు మన ద్వారా గణపరచబడుతున్నాడా? అదే పౌలు గారు ఇస్తున్నాడు సాక్ష్యం ఏంటంటే, నా పరిచర్య ఉద్దేశం క్రీస్తు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు ఆయన పరిచర్యలో ఉన్న మనము కూడా మన ద్వారా ఆయన ఏం చేయబడాలి చెప్పండి? గణపరచబడాలి. నీ శరీరం ద్వారా, నీ మాట ద్వారా, నీ చూపు ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ నడవడిక ద్వారా, నీ బ్రతుకు మూలముగా, నీ ఆహారం మూలముగా, నువ్వు చేస్తున్న ప్రతి పని మూలముగా ఆయన మనలో లేక మన ద్వారా ఏం చేయబడాలి? గణపరచబడాలి. ఆయనకు ఘనతను తెచ్చే వారిగా మనము బ్రతకాలి. పౌలు గారు అంటున్నారు, క్రీస్తే నా ఉద్దేశము, క్రైస్ట్ ఈజ్ మై పర్పస్ అన్నాడు. ఈరోజు నువ్వు ఏ ఉద్దేశముతో ఈ భూమి మీద బ్రతుకుతున్నావు? ఏ ఉద్దేశముతో నీవు భక్తి చేస్తా ఉన్నావు? ఏ ఉద్దేశముతో నీ యొక్క విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నావు? ఏంటి నీ ఉద్దేశం? ఏమో, ఒకవేళ నీవు లోకానుసరమైన ఉద్దేశములతో నువ్వు యొక్క భక్తి చేస్తున్నావేమో, ఈ విశ్వాసంలో కొనసాగుతున్నావేమో. కాదు కాదు కాదు, పౌలు గారు అలాగైతే బ్రతకలేదు. కానీ ఆయన అంటున్నాడు, నేను క్రీస్తు కొరకే నేను బ్రతుకుతున్నాను, క్రీస్తు కొరకే నేను చనిపోవడానికి ఇష్టపడుతున్నాను అని ఆనాడు ఆ యొక్క సంఘానికి ఆయన తెలియజేస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుతూ, ఏంటి నీ జీవిత ఉద్దేశం? నీ జీవిత ఉద్దేశం క్రీస్తేనా, లేక మరి ఏదైనా ఉద్దేశంతో నీ ఇక్కడికి వచ్చావా? లోకానుసారమైన ఉద్దేశాలతో, లోకానుసారమైన అటువంటి ప్రయోజనాల కొరకు నీవు స్థలంలోనికి వచ్చావా? ఆ ఉద్దేశాలన్నీ తప్పు అని చెప్పడానికి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు వాక్యం వింటున్నా మనందరితో ఆయన మాట్లాడేది ఏంటంటే, నువ్వు వస్తున్న ఉద్దేశాలన్నీ కూడా తప్పు, కానీ నీ ఉద్దేశం ఏమై ఉండాలంటే, నీ ఉద్దేశము క్రీస్తు అయి ఉండాలి. పౌలు గారు కలిగి ఉన్నారు. ఈరోజు మనము కూడా ఆ యొక్క ఉద్దేశాలు కలిగి ఉండాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆయన యొక్క జీవిత ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, క్రైస్ట్ ఈజ్ మై ప్యాట్రిన్, క్రైస్ట్ ఈజ్ మై ప్యాట్రిన్, క్రీస్తే నా నమూనా, ఆయనే నాకు నమూనా. చూడండి 2వ అధ్యాయము 5వ వచనములో ఆ మాటను మనం ధ్యానం చేస్తాం. 2వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి అన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు ఉండండి. నాకు క్రీస్తే నమూనా, క్రైస్ట్ ఈజ్ మై ప్యాట్రిన్. ఏంటి నా యొక్క నమూనా? ఎవరంటే క్రీస్తే. ఏమిటి ఆయన చూపించిన నమూనా? ఆయన మనస్సును నేను ఒక నమూనాగా పెట్టుకున్నాను. నేను ఆయన యొక్క మనస్సును నేను ఒక నమూనాగా పెట్టుకున్నాను. కాబట్టి క్రీస్తు యేసునకు కలిగిన ఏ మనస్సు మీరు కలిగి ఉండండి అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, నేను కలిగి ఉన్నాను, మీరు కూడా కలిగి ఉండండి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను అన్నాడు కదండి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత చక్కని మాట అండి. ఆయన అంటున్నాడు ఆ సంఘానికి తెలియజేస్తూ, అయ్యా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఇక మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఇక్కడ పౌలు గారు ఆయన యొక్క గురి, ఆయన యొక్క ప్రవర్తన,
ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో ఇవన్నీ కూడా ఆ యొక్క సంఘానికి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. నేను ఎలాగైతే జీవించానో మీరు కూడా అలాగే జీవించాలి. మీ జీవితాల్లో వాటిని మీరు పాటించాలి. నేను ఏ సత్యాన్నైతే నేను తెలుసుకున్నానో, ఏ సత్యాన్నైతే నేను గ్రహించానో, నేను ఏ మనసు అయితే కలిగి ఉన్నానో, మీరు కూడా అటువంటి మనసును కలిగి ఆ సత్యాన్ని మీరు నేర్చుకోండి అని ఆనాటి సంఘాన్ని పౌలు గారు హెచ్చరిస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని సంఘమా, క్రీస్తునకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. పౌలు గారు అంటున్నారు, క్రీస్తే నా నమూనా. ఈరోజు మన యొక్క మనస్సు ఎలాగుంది? క్రీస్తునకు కలిగిన మనసేనా? ఆ ప్రేమ కలిగిన మనసేనా? ఆ దయ కలిగిన మనసేనా? దీర్ఘశాంతంతో కూడిన మనసేనా? ఆశానిగ్రహంతో కూడిన మనసేనా? దయాలత్వంతో కూడిన మనసేనా? ప్రేమించే మనసేనా? క్షమించే మనసేనా? ఆదరించే మనసేనా? ఏ మనస్సు మంది? పౌలు గారు అంటున్నారు, నేనైతే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నేను కలిగి ఉన్నాను, మీరు కూడా కలిగి ఉండండి అని వారికి ఆ సత్యాన్ని నేర్పిస్తా ఉన్నాడు. ఇంతకు ఆయన మనస్సు ఎటువంటిదట? చూడండి, మనం ఆలోచన చేస్తే మనం చదివినటువంటి ఆ యొక్క 2వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగింది, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది కానీ పుట్టి తను తానే వ్యక్తినిగా చేసుకొనెను. ఈ 2 వచనాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే, ఆయన మనస్సు ఎటువంటిదట? దీన మనస్సు. ఎటువంటి మనస్సు అండి? హిజ్ మైండ్ ఈజ్ హంబుల్ మైండ్. ఆయన యొక్క మనస్సు ఎటువంటిదట? దీన మనస్సు. ఆయన తగ్గింపు కలిగినటువంటి మనస్సు. అందుకే అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి అన్నాడు. ఆయన మనస్సు ఎటువంటిదయ్యా అంటే దీన మనస్సు కలిగిన వాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆయన యొక్క మనస్సు ఎటువంటిదట? 3వ అధ్యాయము 19-20 వచనాలు మనము ధ్యానం చేద్దాం. నాశనమే వారి అంతము, వారు కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపరుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము అన్నాడు. చూడండి, ఆయన మనసు ఎటువంటిదట? పర సంబంధమైన మనస్సు. హిజ్ మైండ్ ఈజ్ హెవెన్లీ మైండ్. ఆయన మనసు ఎటువంటిదట? పర సంబంధమైన మనస్సు. మనం ఏం చేస్తున్నామట? భూ సంబంధమైన వాటిపైన మనసు ఉంచుతున్నారు, కానీ మన పౌరస్థితి ఎక్కడ ఉందట? పరలోకమందున్నది. ఆ పౌరస్థితిని ఎవరు కల్పించారు మనకు? ప్రభువైన యేసుక్రీస్తు వారే కదా. ఇప్పుడు ఆ యొక్క పౌరస్థితిని మనం సంపాదించుకోవాలి అంటే అది పరలోక సంబంధమైనది. పర సంబంధమైన మనస్సు మనము కలిగి ఉండాలి, భూ సంబంధమైన మనస్సు కాదు. ఈరోజు మనము దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామనంటే పర సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి స్థలంలోనికి మనం వచ్చాము. ఆ పర సంబంధమైనటువంటి పౌరస్థితిలోనికి మనం ప్రవేశించడానికి, అక్కడికి మనకు వెళ్ళే మార్గాన్ని ఇక్కడ మనకు బోధింపబడతా ఉంది ఈ యొక్క కథలని ఆలయంలో. కానీ ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే భూ సంబంధమైనటువంటి వాటిని పొందుకోవడానికి మందిరాలకు వస్తా ఉన్నారు. కానీ మన యొక్క పౌరస్థితి ఇక్కడ లేదు. భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకండి. ఇవి ఏమైపోతాయంటే లైన్ అయిపోతాయి. ఇవి స్థిరమైనది కావు. స్థిరమైనది లయము కానిది అది పరలోకమే. మన పౌరస్థితి అక్కడ ఉంది. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే ఆ మార్గాన్ని కనుక్కోవాలి, ఆ మార్గాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆయన మన కొరకు మన పౌరస్థితిని అక్కడ సిద్ధపరిచాడు. కాబట్టి ఆయన అంటున్నాడు పౌలు గారు, ఆయన మనస్సు పర సంబంధమైన మనస్సు, భూ సంబంధమైన మనస్సు
కానే కాదు. ఈరోజు క్రైస్తవులుగా మనము కూడా దీన మనసు కలిగి ఉండాలి. రెండవదిగా మనము పర సంబంధమైన మనసును కలిగి ఉండాలి. ఎందుకంటే చూడ ఇంకా మంచి మాట, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన రక్షకుడు అక్కడ ఉన్నాడు, మన యొక్క పౌరస్థితి కూడా అక్కడే ఉంది. కాబట్టి ఆయన పర సంబంధమైన మనసు కలిగిన వాడు. ఆయన్ని వెంబడిస్తున్న మనము కూడా పర సంబంధమైన మనసు కలిగి ఉండాలి అన్నాడు. ఇప్పటికి 2 మనసును మనం నేర్చుకున్నాం. మూడవదిగా మనం ఆలోచన చేస్తే 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. నెట్టుకు సహోదరులారా, ధ్యానం ఉంచుకోండి అన్నాడు. ఇక్కడ మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఈ 6 అంశాలు మనం చూస్తా ఉన్నప్పుడు ఆయన యొక్క మనసు పవిత్రమైనటువంటి మనసు. ఆయన మనసు ఎటువంటిదట? ఏది పవిత్రమైనవో, ఏది రమ్యమైనవో, ఏది ఖ్యాతి గలవో వాటి మీద మనసును ఉంచుకోండి. ఆయన వేటి మీద మనసు ఉంచారు? ఈ లోకంలో ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు భూ సంబంధమైన వాటి మీద ఆయన మనసు ఉంచలేదు. అప్పుడు కూడా పరలోక సంబంధమైన వాటి మీదే మనసు ఉంచారు ఆయన కదండి. ఆయన యోగ్యమైన వాటి మీద మనసు ఉంచారు, సత్యమైన వాటి మీద మనసు ఉంచారు, మాన్యమైన వాటి మీద మనసు ఉంచారు, న్యాయమైన వాటి మీద మనసు ఉంచారు, పవిత్రమైన వాటి మీద ఆయన మనసు ఉంచాడు, ఖ్యాత కలిగిన వాటి మీద ఆయన మనసు ఉంచారు. అంటే ఆయన మనస్సు ఎటువంటిదయ్యా అని అంటే హిజ్ మైండ్ ఈజ్ హోలీ మైండ్. ఆయన యొక్క మనసు ఎటువంటిదట? పవిత్రమైనటువంటి మనస్సు. ఆయన యొక్క మనస్సులో ఎటువంటి కల్మషము లేదు, ఎటువంటి కలంకము లేదు. ఆయన మనసు అది పవిత్రమైనది, అది యోగ్యమైనది, అది రమ్యమైనది, అది న్యాయమైనటువంటి మనస్సుగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి పౌలు గారు అంటున్నారు, క్రీస్తే నా నమూనా, నేను ఆయన నా ప్యాట్రన్ గా నేను పెట్టుకున్నాను. క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఆ మనసు ఓర్చుకునే మనసు, ఆ మనసు నేర్చుకునే మనసు, ఆ మనసు సహించేటువంటి మనసు, ఆ మనసు మీరు కలిగి ఉండండి అని వారికి ఈ యొక్క హెచ్చరికను తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మరి మన జీవిత ఉద్దేశం ఏంటి? క్రీస్తే మన జీవిత ఉద్దేశంగా ఉన్నాడా, లేక మనం వేరే వేరే ఉద్దేశాలతో మనం క్రీస్తు దగ్గరకు వస్తున్నామా? ఏమో ఈరోజు మనము సరి చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మనము ఆలోచన చేసినట్లయితే, మొదటిది క్రైస్ట్ ఈజ్ మై పర్పస్, రెండవది క్రైస్ట్ ఈజ్ మై ప్యాట్రిన్, మూడవదిగా క్రైస్ట్ ఈజ్ మై ప్రైజ్. క్రీస్తే నా బహుమానము అంటున్నాడు. క్రైస్ట్ ఈజ్ మై ప్రైజ్. చూడండి 3వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుందాం. బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. అప్పుడు దేన్ని గూర్చేనను మీకు వేరు తాత్పర్యము కలిగిన ఎడల అది దేవుడు మీకు బయలుపరచును. ఈ 2 వచనాలు మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, క్రీస్తే నా బహుమానము, క్రైస్ట్ ఈజ్ మై ప్రైజ్. ఈరోజు ఆ యొక్క బహుమానమును మనము పొందుకోవాలి అని అంటే దేవుడు మనకి ఇచ్చిన యొక్క పరిశుద్ధ గ్రంథము యొక్క నియమ నిబంధనలను అనుసరించి నడుచుకున్నప్పుడే మనకు బహుమానములు వస్తాయి. అంతేగాని మనము హద్దులు మీరితే, దేవుని యొక్క వాక్యాన్ని మీరితే, దేవుని యొక్క ఆజ్ఞలను మీరితే మనకి ఏమి రావు చెప్పండి? బహుమానాలు రావు కదా. వాటిని మనం కోల్పోయేటువంటి ప్రమాదము కూడా ఉంది. కాబట్టి పౌలు గారు అంటున్నారు, క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని అన్నాడు. ఇక్కడ బహుమానము పొందాలి అన్నాడు. ఏ బహుమానమో చెప్పలేదు, అది ఎలాంటి బహుమానమో చెప్పలేదు, దానికి ఉన్నటువంటి విలువ ఏమిటో చెప్పలేదు. మరి ఎలా కనుక్కుంటాం దాని యొక్క విలువ మనము అనంటే,
ఆయన ఏ దేవుణ్ణైతే ఆయన విశ్వసించారో, ఆయన ఏ దేవుణ్ణైతే ఆయన వెంబడిస్తా ఉన్నారో, ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన ఉన్నతమైనటువంటి వాడు, ఆయన మహాగణుడు, ఆయన గొప్పవాడు. అయితే ఇప్పుడు ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన ఇచ్చే బహుమానం ఎలాగుంటుంది? గొప్పగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా? ఉదాహరణకి అంబానీ ఇంటికి మనల్ని పెళ్లికి పిలిచారనుకోండి, మనం పెళ్లికి వెళ్ళాం, వారు పెట్టే భోజనం ఎలాగుంటుంది? చాలా హైలీ కాస్ట్లీగా ఉంటుంది, మనం అసలు ఊహించలేము. ఒక సామాన్యమైన వ్యక్తి నాలాంటి నేను భోజనాలు పిలిచారనుకోండి, నేనేం పెడతానో మీరు ఊహించేసుకుంటారు కదా, అంతే కదండి. ఊహిస్తారా ఊహించరా? పాస్టర్ గారు భోజనం పిలిచారనుకోండి, ఏముందండి, శుభ్రంగా బిర్యానీ, చికెన్, మటన్, ఫ్రూట్స్, సంథింగ్ ఒక 5-6 ఒక 10 లోపు మనం ఆలోచన. కానీ అంబానీ ఇంటికో లేకపోతే అదాని ఇంటికి మనం భోజనానికి వెళ్ళామనుకోండి, వారు ఏం పెడతారో, ఎటువంటి ప్లేట్లో పెడతారో కూడా మనము ఊహించాము. ఇక్కడ పౌలు గారు కూడా అదే. ఆయన ఏమన్నాడంటే, నాకు బహుమానం ఉంది, ఆ యొక్క బహుమానం కొరకే నేను పరిగెత్తుచున్నాను. అది చూడండి, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. మన దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి బహుమానము కూడా ఎలా ఉంటుందట? గొప్పగానే ఉంటుంది, గొప్పగానే ఉంటుంది. కాబట్టి నేను ఆ యొక్క బహుమానము, ఏమిటా బహుమానము? క్రీస్తే నా బహుమానం, అంతే. ఒక మాట్లాడుతున్నారు, క్రైస్ట్ ఈజ్ మై ప్రైజ్, క్రీస్తే నా బహుమానం. ఆ క్రీస్తుని సంపాదించుకోవడానికి, ఆ క్రీస్తుని పొందుకోవడానికే నేను పరిగెడుతున్నాను. ఆ యొక్క ఉన్నతమైన పిలుపు ఎంతో తెలుసు. ఎందుకు పిలిచాడో తెలుసా? అంత ఉన్నతమైన హైలీ కాలింగ్. ఆ క్రీస్తు అనేటువంటి బహుమానమును పొందుకోవడానికి, ఆయన యొక్క స్వరూపంలోనికి మార్చబడ్డానికి, ఆయన కుడి పార్శ్వమందులను కూర్చోవడానికి, ఆయనను ఆరాధించడానికి, అదే నా బహుమానము. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఆ క్రీస్తు అనేటువంటి బహుమానము పొందుకోవడానికి మనం ఏం చేయాలి చెప్పండి? పరిగెత్తాలి. గురి వద్దకే నేను పరిగెడతా ఉన్నాను. ఆ గురి వద్దకు నువ్వు పరిగెడతా ఉన్నప్పుడు నీకెన్నో ఆటంకములు వస్తూ ఉంటాయి, ఆ యొక్క ఆటంకములన్నింటినీ మనము జయిస్తూ వాటి వైపు మనం చూడకూడదు, చూసినామా మన యొక్క గురిని మనం కోల్పోతాం. పౌలు కూడా అదే అంటున్నారు, నేను గురి వద్దకే ఒక గురి పెట్టుకున్నాను, ఆ క్రీస్తు అనేటువంటి బహుమానం పొందుకోవడానికి గురితో నేను పరిగెడుతున్నాను, కానీ గురి లేని వాడుగా నేను పరిగెత్తడం లేదు. ఈ పరుగ పందెంలో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉన్నాయి, వాటిని అధిగమిస్తూ ఉన్నాను నేను. ఈరోజు మనము కూడా క్రైస్తవులుగా ఆ క్రీస్తు అనేటువంటి బహుమానం పొందుకోవాలంటే మనము గురి వద్దకు మనము పరిగెత్తాలి. ఆయన్ని గురిగా పెట్టుకోవాలి. క్రైస్తవ జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో ఆయన గురిగా పెట్టుకొని నువ్వు పరిగెత్తినప్పుడు తప్పకుండా ఆ యొక్క క్రీస్తు అనేటువంటి బహుమానాన్ని మనము పొందుకుంటాం. పౌలు గారు పొందుకున్నారు. కాబట్టే అంత విశ్వాసంతో ఆయన చెప్పాడు. ఆయన ఆ బహుమానం పొందుకున్నారని చూడు, గొప్ప విశ్వాసంతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవులుగా మరి మనకు ఆ విశ్వాసం ఉందా? ఆ విశ్వాసం ఉన్నట్లయితే మనము క్రీస్తు నా బహుమానం అని ఆ బహుమానం యొద్దకు లేక గురి యొద్దకే మనం ఏం చేయాలి? పరిగెడుతూ ఉండాలి. నేను పరిగెడుతున్నాను, ఫిలిప్పీ సంఘస్థులారా మీరు కూడా పరిగెత్తండి. నా బంధకాలు చూసి మీరు నిరుత్సాహపడద్దు, మీరు కృంగిపోవద్దు. ఇవన్నీ చిన్న చిన్న ఆటంకాలు, వాటి వైపు చూస్తే ఆ గురిని మీరు చేరుకోలేరు అని చాలా ఖచ్చితంగా వారిని ప్రేమతో హెచ్చరిస్తూ ఈ యొక్క పత్రికను రాస్తా ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, సంఘముతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ బహుమానం క్రీస్తేనా? క్రీస్తు కొరకే నువ్వు పరిగెడుతున్నావా? లేక వేటి కొరకు నువ్వు పరిగెడుతున్నావా? లోకం వైపు పరిగెడుతున్నావా? లోక ఆశల వైపు పరిగెడుతున్నావా? నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశములు, నీ యొక్క ఆశయాలు నెరవేర్చుకోవడానికి నువ్వు పరిగెడుతున్నావా? ఒకవేళ నువ్వు అలాగా దేవుని వాక్యాన్ని మీరి హద్దులు మీరిన పరిగెడితే బహుమానము కోల్పోయే ప్రమాదం ఉంది. వాటిని అనుసరించి నడుచుకుంటే, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే, ఆ యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ నువ్వు ముందుకు పరిగెడితే ఖచ్చితంగా క్రీస్తు అనేటువంటి బహుమానాన్ని ఒకరోజు మనము పొందుకుంటాము. అలా పొందుకోవాలని పౌలు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. చాలండి, 4వదిగా మనము ఆలోచన చేద్దాం. మొదటిది, క్రైస్ట్ ఈజ్ మై
పర్పస్, క్రీస్తే నా ఉద్దేశము. రెండవదిగా క్రైస్ట్ ఈజ్ మై ప్యాట్రిన్, క్రీస్తే నా నమూనా. మూడవదిగా క్రైస్ట్ ఈజ్ మై ప్రైజ్, క్రీస్తే నా బహుమానము. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే క్రైస్ట్ ఈజ్ మై పవర్, క్రీస్తే నా బలము అంటున్నాడు.